నమస్తే, నేను మీ ముఖేష్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, జెమాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ తనుష్క గారు. నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. సో మనకి ఇంకో ఫీడ్బ్యాక్ కాలర్ రెడీగా ఉన్నారమ్మా, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. హలో, నమస్కారం అండి, నాగమణి గారు. నమస్తే అండి. మేము మాగ్నా టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. సో తనుష్క గారు మా ముందట ఉన్నారు. మీరు తనుష్క గారి దగ్గరికి ఏ సమస్యతో అప్రోచ్ అయ్యారు, దాని తర్వాత మీకు వచ్చిన ఫలితం ఏంటి? నేను 14 ఇయర్స్ బ్యాక్ 13 ఇయర్స్ బ్యాక్ అండి, మా ఫైనాన్షియల్ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్, దాని గురించి చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్ తో నేను మేడం దగ్గరికి వెళ్ళాను. ఓకే. అప్పటికి చాలా పూజలు జపాలు అవన్నీ చూసుకున్నా, అసలు రిజల్ట్ లేదండి. యాక్చువల్ గా మేడం దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు అసలు ఇంకా అన్ని క్లోజ్ అది ఇంకా అంత అన్ని క్లోజ్ అయిపోయింది, ఇంకా అసలు ఏం లేదు అనే టైం. ఇక టీవీలో మేడం ప్రోగ్రామ్ చూసి మేడం దగ్గరికి వెళ్ళాను ఫస్ట్. ఓకే. యాక్చువల్ మేడం ఫస్ట్ మేడం చెప్పింది విని నాకు నిజమని అనిపించి మేడం దగ్గర రెమెడీస్ తీసుకున్నాం. తీసుకున్న వెంటనే నాకు 2 months లోనే నాకు రిజల్ట్ వస్తుందండి. అసలు చాలా మంచిగా అయిపోయాం మేము. అసలు ఊహించలేదు అసలు అనుకున్న దానికంటే. అప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళకి మా సిస్టర్ మొత్తం మా రిలేటివ్స్ అందరూ మేడం కి ఒకరి తర్వాత పరిచయం చేశాను. మా బావ ఫ్రెండ్స్, మా బావకి అందరూ, మా వారి ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేడం దగ్గర తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. అసలు మేమైతే ఫైనాన్షియల్ గా చాలా మంచిగా అయిపోయాము, చాలా బాగున్నాము. మా బాబుకి ఫస్ట్ నేను చేపించుకున్నాక చాలా బాగుందని, మా బాబు అప్పుడు చిన్న బాబు, ఆ ఎడ్యుకేషన్ కానీ తీసుకున్నా. వాడికి ఎడ్యుకేషన్ చాలా టాప్ గా అయ్యాడు. తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు, మా బావగారు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పాపకి మ్యారేజ్ గురించి కూడా ఒక 6 years బ్యాక్ రెమెడీ తీసుకున్నాను. అలా మంచి మెసేజ్ ఇచ్చి చాలా బాగున్నారు ఇప్పుడు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయినప్పుడు మీరు వెంటనే మేడం అప్రోచ్ అయ్యారు కదా, అప్పుడు ఒక యూట్యూబ్ లో చూసి అప్రోచ్ అయ్యారు కదా. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? మేడం రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, మేడం చెప్పిన రెమెడీస్ మేడం అసలు నా ప్రాబ్లం అపాయింట్మెంట్ తీసుకుంటే మేడమే చెప్పేస్తారు. ఎట్లా ఉంది, ఎప్పుడు ఏ ఇయర్ నుంచి మీకు ఎట్లా ఉందో అన్ని మేడమే చెప్పేశారు. సో మొత్తానికి మేడం ఎన్ని రెమెడీస్ చెప్పారు, మీరు ఎన్ని చేశారు, మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పారు మేడం దగ్గర నుంచి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగా జరిగిందని. అవునండి. సో మేడం చెప్పండి, రెమెడీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? రెమెడీ చేసినాక వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. మేడం యాక్చువల్గా నాకు 4 పూజలు పంపించారండి చేసుకోవడానికి. అండ్ 48 days అక్కడ చేస్తారు. ఈ లోపే మాకు పూజ పంపించారు మేడము. పంపించడం నేను ఫస్ట్ పూజ 11 days పూజ, అసలు నంబరు 11 days పూజ 11th day కంప్లీట్ అయిన వెంటనే అసలు మిరాకిల్స్ జరిగినాయి మాకైతే. సూపర్ సూపర్ అమ్మా, సూపర్. వెంటనే అండి. ఆ తర్వాత మిగిలిన పూజలు ఒక్కొక్కటి చేసుకునేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది. చాలా బాగా అయిపోయింది. అసలు మీరైతే మార్నింగ్ ఇంక లేచిన దేవుడే మాకు మేడం చూపించారు. ఇంకా ఆమెని దేవుడే అనుకుంటాము. ఓకే అమ్మా, ఓకే. మీ డబ్బు సమస్యలకు మేడం చక్కటి సమాధానం ఇచ్చారు. అదే విధంగా మేడం అన్ని ప్రాబ్లమ్స్ తోటి ఏదన్నా సరే, మా బాబు ఎడ్యుకేషన్ అండ్ మా బాబు జాబ్ గురించి ప్రతి ప్రాబ్లమ్ కి సజెషన్ మేడం దగ్గర దొరుకుతుందండి. షూర్ అమ్మా. థ్యాంక్ యూ. మీ ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా అసలు ఈ కాలర్ వింటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో మీ దగ్గరికి వచ్చారట. సో వారికి ఎలాంటి రెమెడీ ఇచ్చారు, ఎలా షార్ట్ అవుట్ అయింది ఆ ప్రాబ్లం? అంటే వీళ్ళకి వచ్చింది అంటే అసలు తను వాళ్ళ హస్బెండ్ వచ్చి లాయర్, సో అడ్వకేట్ తను. ఓకే. తనకి ఏంటంటే అసలు తన దగ్గర పెద్దగా ఆయనకు అసలు ఎవరు కస్టమర్స్ అంతగా వచ్చేయలేదు. బట్ ఆయనకు పెద్ద ఇన్కమ్ అనేది లేదు. చాలా అప్పుడు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్. ఎట్లా అయిందంటే అసలు వీళ్ళు చాలా ఎక్కడెక్కడో పూజలు అవన్నీ చేశారు.
కానీ ఒక 14 years బ్యాక్ మళ్ళీ ఫస్ట్ కన్సల్ట్ అయ్యారు. అవును. సో కన్సల్ట్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆన్లైన్లోనే కన్సల్ట్ అయ్యారు. తర్వాత మేము డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు రాజమండ్రి వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు అప్పుడు కన్సల్ట్ అయ్యారు. సో అప్పుడు ఏమైందంటే దాంట్లోంచి వాళ్ళకి అసలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే జస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ విషయం చూడండి, వాళ్ళకి ఏమైందంటే ఒక పూజ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే లోపలనే మంచి రిజల్ట్ వచ్చినాయి. సో వాళ్ళకి ఒక పెద్ద కస్టమర్ వచ్చారు. సో వాళ్ళ హస్బెండ్ కి దాని తర్వాత బిజినెస్ చాలా డెవలప్ అయింది. తనకి ఏంటంటే ఇన్కమ్ పెరిగింది. సో నెక్స్ట్ మిగతా పూజలు చేసే లోపలనే తనకున్న అన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా క్లియర్ అయిపోయింది. అసలు చెప్పాలంటే కొన్ని అప్పులు ఇవన్నీ ఉంటాయి. సో అది కాకుండా వాళ్ళు అప్పుడు ఇల్లు కొనుక్కున్నారు. సో ఆ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడారు. అప్పుడు వాళ్ళు మనతో ఫస్ట్ అప్రోచ్ అయినది ఫైనాన్షియల్ గురించి. తర్వాత వాళ్ళ బాబు స్టడీ అయిన తర్వాత ఆయన జాబ్. సో ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి విషయం గురించి మాట్లాడి ఉన్నారు. అయితే వీళ్ళ త్రూలో ఏంటంటే వీళ్ళ బాబు బెంగళూరులో జాబ్ చేసేవారు. సో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది రెఫర్ చేశారు. అది కాకుండా ఈమె ఫ్రెండ్ సర్కిల్లో నెక్స్ట్ వీళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి, వాళ్ళ హస్బెండ్ త్రూలో తను ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీకి. సో ఇట్లా రెఫర్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ రిజల్ట్ చూసిన తర్వాత సో దగ్గర ఒక 50 మెంబర్స్ పైన తీసుకున్నారు వీళ్ళు రెఫరెన్స్ తో వచ్చిన వాళ్ళే. సో అందరికీ మంచి రిజల్ట్. అందరూ కూడా చాలా మంది టీవీలో కూడా మాట్లాడి ఉన్నారు. సో మొత్తానికి అమ్మ, ఏ సమస్య ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తే దాని నుంచి తక్షణం బయటపడేసే చక్కటి రెమెడీస్ చెప్తున్నా ఉన్నారు. సో అదే విధంగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే చక్కటి రెమెడీస్ ఇచ్చి వాళ్ళని కొంచెం ఆర్థికంగా బలపరుస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎన్ని రోజుల్లో షార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, ధన వశీకరణ పూజ అనేసి. అంటే ధనం అనేది ఏంటంటే అందరూ ఇప్పుడు చాలా మందికి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టి చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఉండదు. సరే ఎంత పూజలు చేసినా రిజల్ట్ లేవు కదా అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది పూజల మీదనే విరక్తి వచ్చేస్తే దేవుడి మీదనే నమ్మకం కూడా పోయిస్తుంది. సో అది ఎందుకంటే వాళ్ళ చక్రంలో ధనస్థానం ఏది అనేది చూడాలి. నెక్స్ట్ వాళ్ళకి నడుచున్న దశలో ఏంటంటే వాళ్ళకి 10th house బాగా లేకపోతానో లేదు జాతక రీతిగా ధనస్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటానో వాళ్ళకి ఏమైతుందంటే ఎంత కష్టపడినా ఇన్కమ్ అనేది రాదు. సో అప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటది. దానికి కరెక్ట్ అయిన రెమెడీ అనేది మనం ఫస్ట్ ఏంటంటే జాతకం అనలైజ్ చేయగానే కనిపెడతాం. దాన్ని మనం ఏంటంటే అసలు కేరళలో కొల్లిమలైలో చేపిస్తాం. అంటే కేరళ ప్రొసీజర్ అన్ని కొల్లిమలై అని ఒక ఊరు ఉంటుంది తమిళనాడులో. అది వచ్చి ఒక కొండలు. సో అక్కడ ఏంటంటే 18 సిద్ధర్లు ఉన్నారు అప్పట్లో. సో ఆ ప్లేస్ లో మనం చేపిస్తున్నాం ఈ రెమెడీ అనేది. అప్పుడు ఏమైతుందంటే ఆ సిద్ధులు మన గురించి ఏం చేశారంటే కొన్ని మూలికలు. సో మనకి వచ్చి ఏంటంటే ప్రతి ఒక్క మూలికకు ఒక ఫలితం ఉంటుంది. సో అట్లాంటి మూలికలు ఉన్న ప్లేస్ లేదా వాళ్ళు ఉన్నదే కూడా ఆ కొండల్లో తిరుపతి కొండలాగానే అవి కూడా ఉంటాయి. సో అక్కడ చేపించే రెమెడీ ఇది. సో దానివల్ల ఏమైతుందంటే వీళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో దాంతో కొన్ని వశీయం చేసి దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి ధన వశీకరణం సంబంధించిన మెటీరియల్ అన్ని వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫాలో అయినప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి అసలు నడిచిన గజ్జల సౌండ్ వినిపించిన వాళ్ళు చాలా మంది మాట్లాడి ఉన్నారు. సో అది ఏంటంటే క్లయింట్స్ వాళ్ళు అసలు తప్పకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇవన్నీ విషయాలు కూడా చెప్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది వీళ్ళకి కూడా. అంటే అంత ముందుగా ఎంత ఇబ్బంది పడారు, పూజలు చేశారు, ఫలితం ఎందుకు లేదంటే జాతక రీతిగా సరిగా చూసుకొని వాళ్ళు రెమెడీ ఒకవేళ చేయకపోవడం ఒక రీజన్లు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకో రీజన్ ఏంటంటే సరైన పరిష్కారం అనేది వశీకరణం చేస్తే వచ్చేస్తుంది మనకు. అది గ్రహాల్ని వశీకరణం. సో మనం వేరే ఏం తప్పైన టాపిక్ వెళ్ళలేదు. యాక్చువల్ గా ఏంటంటే గ్రహాల్ని మనకు ఫేవర్ గా వశీం చేసుకోవచ్చు. అలా ఉంటే మనకు మంచి ఫలితం వస్తాయి. సో థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కటి ఫీడ్బ్యాక్ విన్నాం. అదే విధంగా ఎలా షార్ట్ అవుట్ చేస్తారు ప్రాబ్లం అనేది మీ మాటల్లో కూడా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అండి. మీకు జాతక పరంగా ఏ దోషాలున్నా, లేకపోతే ఉద్యోగ పరంగా కానివ్వండి, లేకపోతే దాంపత్య జీవితంలో కానీ, పెళ్లి కానివ్వండి, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తనుష్క గారిని అప్రోచ్ అయితే చక్కటి పరిహారం చెప్తారు. తనుష్క గారిని అప్రోచ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మేడంతో నేరుగా మాట్లాడవచ్చు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో దీనికోసం మీ కింద నెంబర్లకి కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.